ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాహ్వానం. దేవుని యొక్క మాటలో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. ప్రతి ఒక్క మంగళవారాలు సాధ్యమైనంత వరకు మీరు నేర్చుకునేటువంటి వాక్యంలో టీచింగ్స్, బోధ అధికంగా ఉంటుంది. సండేలో ప్రీచింగ్స్, ప్రకటించుట అధికంగా ఉంటుంది. ప్రకటించబడుతున్నటువంటి విషయాలు మనల్ని మనం నేర్చుకోవడానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. అలాగే నేర్చుకునేటువంటి విషయాలు మనల్ని మనం సరిచేసుకొని పరిపూర్ణతలోకి వచ్చేటువంటి విషయాలుగా ఉంటాయి. సో టీచ్ చేయబడుతున్నటువంటి ప్రతి అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఏ విషయాలలో నేను ఏ స్థితికి ఏ స్థాయికి వచ్చాను, అంతేగాని వినుటకు విస్తారంగా విని దాన్ని చెయ్యకపోతే పాపం అని బైబిల్ చెప్తుంది. సో అలాగని వినకుండా మానేద్దామా? అలా కుదరదు, వినాలి. ఎందుకంటే వినుట ద్వారా ఏం కలుగుద్ది? ఒకరోజు నేను చేయగలననే విశ్వాసం వస్తుంది. ఈరోజు కాకపోతే ఇంకోసారైనా నేను చేస్తాను అనే విశ్వాసం వస్తుంది. కాబట్టి ఆ విశ్వాసానికి మనిషి కోల్పోకుండా ఉండడానికి సహవాసంగా కూడుకొనటం మానకూడదు. సో అక్కడ ఏం జరుగుతుందన్న దానికన్నా నేనేమి నేర్చుకోగలను, ఏమి బాగు చేసుకోగలను అనే దానికి అధికంగా దేవుని దగ్గరకు రావటం అనేది ఆత్మీయ జీవితానికి ఒక అభ్యాసం. సో చాలామంది చాలా ఆసక్తిగా లాస్ట్ వీక్ దేవుని మాట వింటామని వచ్చి ఇక్కడ పాస్టర్ గారు కనపడిపోయేటోడికి ఏమైంది అని ఆన్లైన్లో మాకు చాలామంది ఏమైంది, ఎందుకు రాలేదు, ఏమైంది అసలే ప్రవీణ్ పగడాలకి ఏదో అయ్యింది, ఏమైంది ఏమవుద్ది? ఏమైనా అవుద్ది. ఏదైనా అవడానికే కదా భూమి మీదకి వచ్చాం. ఏదైనా ప్రభు కొరకు అవుతుంది. సో ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు విశాఖపట్నంలో నేను ఉంటే వాక్యం చెప్తాను. ఒకవేళ లేని పక్షంలో 4 వారాలలో 4 లేక 5 వారాలలో ఏదైనా ఒక వారం బయటికి వెళ్ళాల్సి వచ్చినా, మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారంలో ఒకరోజు, అంటే నెలలో ఒకరోజు ప్రేయర్ నడుస్తుంది. ఆ రోజు వాక్యం వినడానికంటే ఎక్కువ మంది రండి. అది ఏ రోజో మీకు తెలియదు కాబట్టి ఎక్కువ సమయం దేవునితో గడపటం. మీరు వ్యక్తిగతంగా ఇంటి దగ్గర గంటసేపు కూర్చోమంటే కూర్చోరు. ఇక్కడ అంశంతో పాటు కొద్ది సమయం మాట్లాడటం, దేవునితో పాటు గడపటం, అవును అని నీ హృదయంలో నుంచి కాస్త దేవునితో విజ్ఞాపన చేయటం అనేటువంటి లక్షణం మీకు ఏర్పడుతుంది. అందుకని ఎక్కువగా వినడం కన్నా ప్రార్థన అనేది, జనరల్గా మీరు వాక్యం వినడానికి వెళ్తున్నామని చెప్తారా, ప్రార్థన కానీ చెప్తారా? మరి ఆవిడ ప్రార్థన చేయరు ఎందుకు? మీరు చెప్పేది ప్రార్థన అయితే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించాలి. అందుకని అమ్మ సహాయంతో ప్రేయర్ నడిపించడానికి ఒక వారం ఇష్టపడుతున్నాం. సో అది ఒక్కొక్కసారి అంటే డేట్ ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఫ్రైడే నాకు ఇంకా అదర్ కార్యక్రమాలు ఉంటున్నప్పుడు నాన్ లోకల్కి వెళ్ళాల్సి వస్తే ట్యూస్డే కూడా ఇస్తూ ఉంటాం, ఏదైనా వివాహాలు ఇలాంటి తప్పని పరిస్థితులు బట్టి. అందువల్ల కొన్నిసార్లు మంగళవారాలు రానంత మాత్రంలో కిందటి వారం చెప్పింది ఏంటో కూర్చుని మళ్ళొకసారి విని ధ్యానం చేయొచ్చు. దాన్ని బట్టి నా పరిస్థితిలో ఏం జరిగింది అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. మనం నేర్చుకుంటున్నటువంటి విషయానికి వద్దాం. మనం బింకంలో ఆడటే జీవితం గురించి నేర్చుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు మరి గడిచిన వారాలలో ఇప్పటి వరకు మనం ఎన్ని విన్నాం? 11:3 స్టార్ట్ అయింది, 18:3, 2, 3, 4 గంటలు విన్నాం. 4 గంటల వర్తమానంలో మనలో ఏమైనా తగ్గించినాయా? బింకాలు ఆడే స్వభావం ఏమైనా తగ్గిందా? ఇంకా తెలుస్తుందా? అంటే చాలాసార్లు ఎక్కువ వినేటప్పుడు తక్కువ ప్రాక్టీస్ వస్తుంది, కానీ ఎక్కువ వినేటప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ రావాలి. చాలా సంగతులలో మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ తెలుసుకునేటువంటి అంశాన్ని చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం అనేది నేర్చుకోవాలి. ఇక సమస్య ప్రతిసారి ఏంటంటే ఎక్కువగా వినేటప్పుడు టెక్స్ట్ బుక్ అనేది మన ఎదురుగా ఉంటుంది, ఒక పుస్తకం, దట్స్ అ బైబిల్ కాల్డ్ టెక్స్ట్ బుక్. ఇది మన దగ్గర ఉండేటప్పుడు దీన్ని బట్టి మనం ఎలా నేర్చుకోవాలో, దీన్ని బట్టి మనం ఎలా మార్చుకోవాలో, దీన్ని బట్టి మనం ఎలా తెలుసుకోవాలో నేర్చుకుంటాం. ఇవి నేర్చుకుంటున్నటువంటి మార్చుకుంటున్నటువంటి సంగతులను బట్టి అత్యధికంగా మన కన్నులు ఎటు వెళ్తాయి తెలుసా? ఎదుటి వ్యక్తి మీదకి వెళ్తాయి. నేను విన్నాను, అదిగో అది నీ దగ్గర ఉంది, అది నీ వీళ్ళ దగ్గర ఉంది, అది వాళ్ళ దగ్గర ఉంది అనిపిస్తుంది. కానీ ప్రతిసారి టెక్స్ట్ బుక్ నీకు నాకే, ఎదుటివారికి తర్వాత. సో ముందు మనం తెలుసుకొని మనము ఆ ప్రాక్టీస్లోకి పరిపూర్ణంగా రాగలగటానికి దేవుని యొక్క సహాయం ఎప్పుడు కూడా తీసుకోగలగాలి. 75వ కీర్తనకు వద్దాం. 10వ కీర్తనకు వద్దాం. 10వ కీర్తన, శామ్ 10
వర్స్ 3 నుంచి చదువుదాం. 10వ కీర్తన 3 నుండి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. ఇక్కడ దుష్టుని యొక్క స్వభావం గురించి భక్తుడు చాలా దుఃఖంగా మాట్లాడుతూ ఈ కీర్తనంతా తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. ఇంచుమించు 18 వచనాలు ఉంటాయి. 18 వచనాల్లో కూడా 3వ వచనం నుంచి 9 వచనాలు లేక 9 వచనాల వరకు కూడా ఎలాంటి లక్షణాలు ఒక వ్యక్తి తన శరీర అంతర్భాగంలో ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, అతిశయమును బట్టి ఆ మాటను తులుతాడో, ఆ మాటను మాట్లాడతాడో, ఆ మాటను వ్యక్తపరుస్తాడో అనేటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. ఒకసారి చూద్దాం అవి. 3వ వచనం నుంచి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. వారు తమ శత్రువులందరినీ చూసి ఏమంటారంట? ఇంకా మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకునవలనని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొని పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకొందురు. ఈ వచనాలన్నీ ఎలాంటి సాదృశ్యంలో ఉన్నాయో చూసారా? ఒక వ్యక్తి బలవంతుడు, మరొక వ్యక్తి బలహీనుడు. ఒక వ్యక్తి శక్తిమంతుడు, మరొకడు శక్తిహీనుడు. మరొకడుకు ఎదురు చూస్తున్నాడు, మరొకడు దాని కొరకే ఎదురు చూస్తూ దొరికిపోతున్నవాడు. ఒకడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ ఎవరు అనంటే దుష్టుడు అన్నాడు, లోభులు అన్నాడు, ఇంకో పదం మీద ఉంటుంది. దుష్టులు, లోభులు, దుష్టులు, లోబులు, వీళ్ళిద్దరూ రెండు ఒకే లక్షణం, కానీ వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి ఈ వర్క్స్ ఇవ్వబడ్డాయి. ఆలోచిద్దాం. ఇలాంటి లక్షణాలు బాహ్యంగా మనకి ఒకళ్ళని తీర్పు అయితే తీర్చడానికి డైరెక్ట్గా వాడం, కానీ మనకు తెలియకుండానే కొన్ని సందర్భాలలో ఈ పదాలు మనలో నుంచి బయటకు రావడం, మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయటం, మనం అవతల వ్యక్తులతో చూసేటప్పుడు వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ఫోకస్ పెట్టడం అనేది మనకిక్కడ కనపడుతున్నాయి. ఎప్పుడైనా మన అంతరంగాలలో ఈ బింకములాడేటువంటి స్వభావపు లక్షణం ఇలాంటి పరిస్థితుల్లోనే నడుస్తుంది. దీనిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే పొగరెక్కి శాపముతోనూ, వారి నోరు శాపము, హృదయములలో వారు ఆలోచన చేయటం, కపటము కలిగి ఉండడం, వంచన కలిగి ఉండడం, నాలుకలతో కొంచెము పాపమును దాచుకోవటం, చీటు ఉండటం, శాపాలు ఉండడం, పట్టుకోవాలని పొంచి చూడటం, కన్నులతో వాళ్ళని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయటం, చోటైన స్థలములలో దాగటం, బాధపడుతున్న వారిని ఎవడు బాగా బాధపడుతున్నారో వాళ్ళనే పట్టుకోవాలని ప్రయత్నం చేయటం, అంతేకాదు వాళ్ళని లాగడం. ఇటువంటి లక్షణాలు ఒక మనిషికి ఉండేటువంటి బింకము స్వభావాన్ని అతను దాచుకోలేక దానిని బయటకు కక్కడానికి చూపించేటువంటి క్రియలని బైబిల్ చెప్తుంది. ఎగ్జాంపుల్ మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా ఎవరైనా మన ముందు ఒక బలహీనమైన పరిస్థితుల్లో, ఒక తప్పులో తెలియకుండా కానీ తెలిసి కానీ జారిపోతే, వాళ్ళు తప్పు చేశారు అనే విషయం మీకు దొరికిపోయిన తర్వాత వాళ్ళని మీరు జాలిగా చూస్తారా? వాళ్ళ తప్పు గురించి మీ హృదయం మాట్లాడాలనుకుంటుందా? జాలిగా చూస్తుందా, మాట్లాడాలనుకుంటుందా? ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒక రకం అయ్యో అనిపిస్తుంది, ఇంకొకడు పట్టుకోవాలనిపిస్తుందా? ఇప్పుడు ఇంకొంచెం వివరంగా మనం ప్రస్తుతం ఉన్న సినారియో మాట్లాడదాం. పరీక్షలు పాస్ అయ్యారు, రిజల్ట్స్ వచ్చాయి, వాళ్ళు మీకు ఏం చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ ముఖం చూస్తే మీకు పాస్ అయ్యారో పాస్ అవ్వలేదో కూడా తెలిసిపోద్ది. ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో మీకు తెలీదా? ఫేస్ చూస్తాయి, తెలిసిపోద్ది. అసలు మీకు ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో తెలిసిపోయిన తర్వాత ఫెయిల్ అయ్యారు అనేటువంటి విషయం మీకు వినపడిపోద్ది. ఎవరో ఒకళ్ళు చెప్పేస్తారు ఈ పాప అన్నది. మీరు పిలిచి అడగాలనుకుంటారా? ధైర్యంగా ఏమవదు అని అనుకుంటారా? అసలు ఏమనకుండా నువ్వు దేవునితో ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా అబ్బాయి పాస్ అవ్వాలనుకుంటారు అనే ఆలోచన వస్తుందా? అబద్ధం ఆడకండి.
అడగాలనిపించదు కదా, అదే బింకం స్వభావం. యు ఆర్ ఇన్ఫార్మ్డ్, యూ కేమ్ టు నో బై ఫేస్, బట్ స్టిల్ వై యూ వాంట్ టు పోక్, పట్టుకొని కెలకాలని ఎందుకుంది? తెలుసుకుంటే నీకేంటి లాభం? ఒక సాటిస్ఫాక్షన్, ఒక రకమైన తృప్తి. అడిగేశాను, అది వాడు పడిపోయాడు, వాడు ఓడిపోయాడు. పొంచి పట్టుకోవడం, ఆగి పట్టుకోవడం. ఈ రోజుకి నేను నేర్చుకున్న తర్వాత పిల్లలు పాస్ అయ్యారా లేదా అనేది ఈ రోజుకి నేను ఎవ్వరిని అడగను. బాగా రాశారా లేదా అంతే. వాళ్ళు వచ్చి చెప్పారా, వెరీ గుడ్, వెల్ డన్, నెక్స్ట్, కీప్ ఇట్ అప్, అంతే. పొరపాటును కూడా పిల్లలు ఎవరైనా వచ్చినారనుకో, ఇక్కడ మాట్లాడారనుకో చర్చిలో, ఏం చదువుతున్నావు అని కూడా అడగను. వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఆధ్యాత్మిక పాఠశాలకు, ఆత్మీయ సంగతులు మాత్రమే నేను విచారించగలగాలి. వాడికి నా గురించినటువంటి గురి గమ్యము తెలిసి, నేను వాడికి ఏదైనా ఉపయోగపడతానని, నేను వాడికి మానసికంగా ధైర్యాన్ని ఇస్తానని, నా ద్వారా వాడు ప్రార్థించుకుంటూ ద్వారా వాడికి ఏదో ఒక మేలు పొందుతాడని వాడికి అనిపిస్తే వాడు నా దగ్గరకు వస్తే ప్రార్థన చేస్తాను, లేక ధైర్యపరుస్తాను, లేక మాట్లాడతాను. అది అవతల వ్యక్తికి అనుకోవాలి. అంతేగాని వాడు నా దగ్గరికి రావడానికే భయపడేలాగా వెళ్తే పాస్ అయ్యావని అడుగుతాడు, ఫస్ట్ క్లాస్ ఎందుకు రాదని కేకలేస్తాడు, లేకపోతే ఇంకేదో అవుతుంది. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. స్పిరిచువల్ మ్యాటర్స్ కాదది. దేవుని మందిరంలో పిల్లల్ని విమర్శించటం, పరామర్శించటం రెండు వేర్వేరు లక్షణాలు. వాళ్ళు చదువుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మందిరానికి రావాలి. ఎందుకో తెలుసా? దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందరా. నువ్వు స్కూల్కి కాలేజీకి వెళ్తే చదువు వస్తుందని నేను మాత్రం నమ్మలేను. మీరు వేల ఫీజులు నాశనం చేస్తారు తప్ప, పిల్లలకి ప్రయాసపడిస్తారు తప్ప ఏమి రాదు. అందుకని దేవుని దగ్గరకు వాడిని రాగలిగితే, వాడిని దేవునిలో పెంచగలిగితే, దేవుని భయంలో సిద్ధపరచగలిగితే, చదువు స్కూల్కి వెళ్ళాక ఆటోమేటిక్గా వస్తుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజు, 3వ క్లాసులో రాకపోవచ్చు, 5వ క్లాసులో రావచ్చు, 5వ క్లాసులో రాకపోవచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో రావచ్చు. బట్ ఇది చదవడం రాదు అనేది ఎప్పుడు ఎవరిని అనుకోవద్దు. వాడికి ఆ జ్ఞానోపదేశం కావాల్సిన సమయం వస్తుంది. కానీ ఈలోపు మనం వాడిని పొంచి పట్టేసుకుని ఆ నో విమర్శించేస్తుంటే, మా అక్క పిల్లని చూడు, మా తమ్ముడు కొడుకుని చూడు అంటే ఆడు ఎవరిని చూస్తాడు? అంటే ఎందుకు వాళ్ళకి ఆ విషయంలో ఇబ్బంది పెట్టాలి? సో స్వతహాగా ఆ విషయాలు చేయటానికి మీ ఇంట్లో మీరున్నారు. చర్చిలో మేమెందుకు? మళ్ళీ చర్చిలో ఉన్న వాళ్ళని కూడా పిల్లలకి అందుకే చెప్తాను, వాళ్ళు పాస్ అయ్యారా లేదా ఎప్పుడు అడగండి. ఆడు చెప్పాడా, రైట్, చెప్పలేదా అసలు డోంట్ వరీ. వాడు క్వాలిఫై అయ్యాడా లేదా అసలు దాని గురించి కూడా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అడిగితే చెప్పు. అవ్వలేదా, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వేమైనా ట్యూషన్కి వెళ్తావా, ఇదిగో పలానా దగ్గరికి వెళ్తావా, ఇదిగో పలానా ఆయన మీకు చెప్తాడు, పలానా కాలేజీలోకి వెళ్ళు, పలానా యూ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ రూట్ ఇవ్వు. సో దైవికమైన విషయాలలో పొంచి పట్టుకోవటం, స్త్రీలైనటువంటి వారికి ఈ బలహీనత కొంచెం అత్యధికంగా ఉంటుంది. పురుషులైన వారికి దీన్ని మాటు వేసే స్వభావం ఉంటుంది. వీళ్ళు పట్టుకోవటం, వీళ్ళు మాటు వేయడం, వీళ్ళు స్పైయింగ్ అంటే వేగు చూడటం, లేక సిఐడి వింగ్. వీళ్ళు ఎంతసేపు దొరికిపోయిన తర్వాత రుజువు, ఇదిగో ముందే వెతుకుతారు. ఒకసారి ఆలోచించుకో, మీ హృదయాలలో ఎప్పుడైనా ఏదైనా విషయాలలో తప్పు అనేది దొరికినా దొరకకపోయినా, తప్పు అనేది దొరికిన దానికి కావలసినటువంటి వాస్తవికతను బయటకు తీసుకురావడానికి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఈ పాపం బయటకు వస్తుంది. అది ఉందని నేను చెప్పను, కానీ ఆ ప్రయత్నంలో మాత్రం పాపం బయటకు వస్తుంది. ఎలా బయటికి తీసుకొస్తారో చెప్తాను. మీలో ఎప్పుడైనా ఆ పొగరెక్కినటువంటి, ఆ దుష్ట స్వభావమైనటువంటి ఆలోచన కలిగినటువంటి స్వభావంలో వచ్చిన ఆ మాటల మధ్యలో అంతరంగంలో ఎక్కడైనా బలహీనత వచ్చిన తరువాత అవతల వ్యక్తులను మీరు దొరకపుచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా అధికమైన ప్రేలాపన ఎప్పుడైనా మాట్లాడారా? ప్రేలాపన అంటే ఏంటి? మాటలను కలిపి మాట్లాడకూడని సందర్భంలో, మాట్లాడకూడని సమయంలో, మాట్లాడకూడని మాటలను మాట్లాడదగని స్థితిలో మాట్లాడగలగడం. నాన్ స్టాప్గా మాట్లాడతారు చూసారా, అది ప్రేలాపన. కంటిన్యూగా మాట్లాడతాను చూసారా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఏవో కాదు, దానికి మీకు రీజన్ లాజిక్ ఉంటాయి, కానీ అవి మాట్లాడాల్సిన టైం కాదు, కానీ మాట్లాడతాం. ప్రేలాపన, అధికమైన ప్రేలాపన, మాటలు, ప్రస్థానాలు ఆపని స్థితి ఏదైతే ఉంటుందో అక్కడ మనలో ఈ డంబపు స్వభావం వస్తుంది. ఓవర్ బోస్టెడ్ వర్డ్స్ నాన్ స్టాప్గా వస్తాయి. మీరు ఏదైనా సందర్భంలో మీకు కోపము, ఆవేశము, ఆయాసము లాంటి అక్కసు అవతల వ్యక్తి దొరికిపోయాడు అనుకోండి, బయట వాళ్ళతో మనం కొంచెం భయపడతాం అనుకోండి, మన సొంతమే.
దొరికిపోయామనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? ప్రశాంతంగా వదిలేస్తారా? దొరికిపోయారులేని వదిలేస్తారా? దొరికిపోయిన తర్వాత దాని మీద డైలాగ్ మీద డైలాగ్, డైలాగ్ మీద డైలాగ్ ఏమన్నా పొడుస్తుంటారా? మాట్లాడట్లేదు ఎవరు. అంటే ఈ లక్షణం మీకు తెలియదు అసలు. అలా అంతలా చూసారే, అవునా ఇదేంటిది కొత్తగా ఉందన్నట్టు. వర్డ్ మీద వర్డ్ వేస్తారా? అది ఎలా వేస్తారు? కొంతమంది సైలెంట్గా ఇస్తారు. ముందు ఒకటి వేస్తారు, దానికి ఆ మనిషి రెస్పాన్స్ వస్తారు. ఆడ అవ్వలేదు అనుకోండి, అప్పుడు 2 వేస్తారు, 3 వేస్తారు, ఓ 10 వేస్తారు. 10 వేసిన తర్వాత అవతల పగలకుండా ఎలా ఉంటాడు? పగులుతాడు. ఎక్కడో చోట చీకట్లో వేసిన బాణం రాయి తగులుతుంది కదా, కొండ పగులు. ఒకసారి పగిలిన తర్వాత అది ఉక్రోషంతో మాట్లాడతారు అవతల వాళ్ళు. తప్పు కావచ్చు, జరగచ్చు. దొరికాడు అనేటువంటి విషయంలో నేను ఈ విషయం నేను ముందు మీకు దేవుని గురించి చెప్పి తర్వాత కిందకు వస్తాను. ఒక నిమిషమేనండి. ఒకవేళ నువ్వు దొరికిపోయావు అనే విషయం దేవుడు తెలిసిన తర్వాత దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని పట్టుకుని పిండాడా? ఒకసారి ఆలోచించి మీ హృదయంలోకి వెళ్ళని మాట. నువ్వు దొరికిన తర్వాత, తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని వాష్ చేశాడా? ఆ రప్చర్లోకి తీసుకెళ్ళిపోయి ఎందుకు చేసావు, ఎందుకు చేసావు, ఎందుకు చేసావు, ఎందుకు చేసావు, ఎందుకు చేసావు, ఎలా చేసావు, ఎలా చేసావు, ఎప్పుడన్నా అలా చేశాడు ఆయన? దేవుడు ఆ లోపల మనల్ని నువ్వు దొరికావు అని నీ మనస్సాక్షికి తెలిసిన తర్వాత, నీ మనస్సాక్షికి తెలిసేలాగా చేసిన తర్వాత, అది తప్పిదమని దేవుడు తెలిసిన తర్వాత ఇంకోసారి దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకోడు. హీ విల్ నెవర్ బ్లేమ్ యూ. దట్ ఈస్ గాడ్. వ్యభిచారం అండి పబ్లిక్గా పట్టబడిందండి. వ్యభిచారి పాపము చేస్తే వ్యభిచారిని తీర్పు తీర్చదు బైబిలు. మళ్ళీ చెప్తున్నాను, వ్యభిచారిని తీర్పు తీర్చదు, వ్యభిచారము చేయువానిని తీర్పు తీరుస్తుంది. ఏంటి తేడా అంటే, ఆ స్త్రీకి ఎవరూ లేక, వివాహం చేసుకొనక, తల్లి తండ్రి అజమాయిషిలో లేక, ఒక స్త్రీ ఒంటరి అయి ఆమె గనక తన శరీరాన్ని అమ్ముకుంటూ గడుపుతున్నట్లయితే ఆమెను శిక్షించదు. ఒక పురుషునికి కట్టబడి ఒక కుటుంబక వ్యవస్థలో ఉండి ఆమె తన శరీర ధర్మమైనటువంటి తన భార్య ధర్మమును మరిచి పరపురుషునితో దొరికితే దానికి శిక్ష ఉంది. అందుకని వ్యభిచారికి తీర్పు లేదు, వ్యభిచారమునకు తీర్పు ఉంది. వ్యభిచారం చేసినందుకు శిక్ష. అంటే ఏంటి? అక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చి దొరికిపోయింది ఒక స్త్రీ. ఆమె ఒక కుటుంబ సభ్యురాలు, దానికి ఒక కుటుంబం ఉంది, దానికి ఒక భర్త ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చి వ్యభిచారం చేస్తుంది. దాన్ని పట్టుకుని వచ్చి నుంచోబెట్టారు. ఆయన ఏమన్నాడు? ఇక్కడ నువ్వు పాపం చేయకు, అవుట్ అన్నాడు. ఎందుకు చేసావు? ఎవరెవరి దగ్గరికి వెళ్ళావు? నీ భర్తను పిలు. పంచాయతీ ఉండదు ఆయన దగ్గర. ఒక తప్పు విషయం జరిగిన తర్వాత మరోసారి అది దైవికమైన ప్రేమ. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. దొరికితే, పరిస్థితి వస్తే దొంగతనం చేశాడు. పిల్లల్ని శిక్షించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మీలో ఈ బింకపు స్వభావం మీ ద్వారా మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ అయ్యేది ఇక్కడే. ట్రాన్స్ఫర్. తల్లి పిల్లల్ని పిలిచి తప్పు చేసింది అనుకోండి, చిన్నపిల్లడో పిల్ల ఎవరైనా బాబు కానీ పాప కానీ అయితే, నువ్వు ఈ పని చేశావు, అందుకు నీకు శిక్షిస్తున్నాను అని చెప్పి కొట్టాలి, దండించాలి. బెత్తం వాడకపోతే పిల్లలకి గుణపడవాడు, బుద్ధి చేయబడ్డాడు. సో పట్మని కొట్టాల. అది కూడా ఎముకలు ఇరికేలా కాదు, కండలు తొక్కలు బయటకు వచ్చేలా కాదు, వాత కనపడేలాగా ఉండాలి, దెబ్బ ఆడి ఫీల్ అయ్యేలాగా ఉండాలి. అందుకే కండ ఎక్కువ ఉన్న ప్లేస్లో కొట్టాలి. అంతేగాని నెత్తి మీద కొట్టియడం, బుర్ర తీసుకెళ్ళి గుద్దియడం, గోడకేసి తన్నీయడం, ఇష్టం వచ్చినట్టు ఊపులు, అస్సలు అలాంటి పని చేయకూడదు. చక్కటి కర్ర తీసుకుని అలాంటి మళ్ళీ బద్దలు, స్కేళ్ళు, డస్టర్లు, స్కూల్లో వ్యవహారాలు ఇంటి దగ్గర చేయకండి. సన్నటి కర్ర కొడితే, బ్యాగ్స్ కొడితే బంప్స్ మీద ఈ ప్లేస్లో కొడితే తగలాల. ఆ శుభ వాస కనపడ, అమ్మ నన్ను అమ్మ కొట్టింది, ఎందుకు కొట్టావు? పలానా దానికి కొట్టాను, అయిపోయింది. చేస్తావా 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 ఆడు చెయ్యను అనాలో వద్దో తెలియదు, నువ్వు కొడతాను దానికి. అంతసేపు నీ కోపం తీరిపోయిన తర్వాత అప్పుడు ఆడు అంటాడు, అప్పుడు వదులుతావు. ఒక్కసారే, 2 సార్లు నువ్వు కొట్టేటప్పటికి ఆడు కొట్టడం అనేది వాడికి ఒక 1000 రోజులకి ఒక రోజు ఉండేలాగా ఉండాలి. శిక్ష అనేది శిక్షణమునకు తీసుకురావాలి, అంతేగాని శిక్ష తీర్చుకోవటానికి రాకూడదు. ఇప్పుడు మీరు ఆ 10 సార్లు మాట్లాడుతూ పిల్లల్ని కొట్టామనుకోండి, మీకు తెలుసా పిల్లల్లోకి అది నాటుకుంటుంది. కొట్టడం కాదు, కొట్టేటప్పుడు మీరు చేసిన ఫీలింగ్ ఏమని, మొఖం ఇలా పెద్దగా పెట్టి, కళ్ళు ఎర్రగా పెట్టి, తింటావా విన్నావా అని అంటుంటే ఇలా తిట్టాలి కావసం అని అడిగి టీచింగ్ అవుతుంది.
ఆ నిజంగా కొట్టినందుకు ఏడవడు, నీ ఫేస్ చూసి ఏడుస్తాడు. మా అమ్మ ఇప్పుడు ఇలా లేదేంటి, మా నాన్న ఇప్పుడు ఇలా లేడేంటి, ఎందుకు ఇలా ఉన్నాడు. వాడికి నేర్పించావా, వాడిని శిక్షించావా, నీ ఆశ నీ లోపల ఆ ఆ ఆ తీర్చుకున్నావా? ప్రమాదం. పిల్లల్ని ఎప్పుడు కూడా అలర్ట్ చేయి. ఈ భార్య అయినా సరే మీరు 10 సార్లు రెచ్చగొడుతున్నారు అనుకోండి, ఆ పురుషుడు దేనికి భయపడతాడు? భార్య అంటున్నందుక, ఆ 10 సార్లు రెచ్చగొట్టుడే ఆ డైలాగ్ రిపీటెడ్గా కొడుతున్నందుక. అది మీరు ఆ 10 సార్లు అనకపోతే ఆ ఊతపదం జారదు, అదంటే తప్ప మీకు అని గుటకపడదు. అన్నిసార్లు మాట్లాడుతున్న ప్రతిసారి నీ లోపల ఉన్నటువంటి ఆ బింకములాడేటువంటి స్వభావములో నేను గొప్ప, నేను కరెక్టు, నువ్వు దొరికావు, నువ్వు తప్పు, నీ తప్పును పట్టుకుంటున్నాను. ఇదే 10వ కీర్తనలో చదివిన లక్షణం. తప్పే. ఇట్ ఈస్ అ సిన్, ఇట్ ఈస్ అ వీక్నెస్, ఇట్స్ అ ప్రాబ్లం. నువ్వు దొరికావు, నీకు తెలిసింది, దానికి రుజువు అక్కర్లేదు. తెలిసింది అని తెలియచేయటమే జ్ఞానమో, అదే దైవత్వమో. ఐ కేమ్ టు నో దట్ యూ బికమ్ లైక్ దట్, ఫినిష్. ఇంకోసారి దాని గురించి రచ్చరచ్చ చేసుకుంటే ఈ బుద్ధిలేనితనం పాపముగా మారిపోద్ది. కోపము, కక్ష, ఆయాసము, దాని తర్వాత భయము, భయాన్ని బట్టి ఆ తప్పు నీకు తెలియకుండా చేయడానికి ప్లానింగు. ఎన్ని ఎందుకంటే అవసరమా? తెలిసిన వెంటనే దాన్ని విపరీతమైనటువంటి అధిక ప్రేలాపన కలిగినటువంటి మాటల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ బోస్టర్స్, ఈ బింకములాడేటువంటి స్వభావంలో ఉండేటువంటి చెడ్డ లక్షణము, దీనిలో భాగం ఏంటంటే విపరీతమైన మాటలు మాట్లాడుతూ, విస్తారమైన పదాలు వాడుతూ, వేగవంతమైనటువంటి పదాలను మాట్లాడుతూ, ఆ పదాల మధ్యలో ఏం జరుగుతుందంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి కక్కిస్తారండి బయటికి. ఎల్లప్పుడు ఇప్పుడు నీ ప్రాబ్లం ఇప్పుడా అల్లప్పుడా? ఇప్పుడుదుప్పుడే డీల్ చేయి. అప్పుడుదుప్పుడే డీల్ చేస్తున్నావు, మర్చిపోయావా లేకపోతే గుర్తొచ్చిందా? గుర్తొస్తుంది, దాన్నే ప్రస్థానం అంటారు. ఆ ప్రస్థానాలను తీసుకొచ్చి అల్లప్పుడు ఏం జరిగిందంటే, అరే ఇప్పుడు నువ్వు నాకు నేర్పించాల్సింది ఏంటి, నాకు చెప్పాలనుకుంటుంది ఏంటి? ఇక్కడ విడిపోవడం, విడగొట్టడం, విడిగా ఉండడం, వేరు చేసుకోగలగటం, ఇవన్నీ దైవత్వమా దురాత్మ? నీకు తెలుసు కదా దురాత్మ సంబంధమైన లక్షణాలని. ఆ లక్ష్యాలకు వాడికి అవకాశం ఎందుకు ఇస్తావు? అపవాదికి చోటు ఇవ్వచ్చా? ఇవ్వకూడనప్పుడు నువ్వు దాన్ని కలిపేలాగా ప్రయత్నించే, కత్తిరిలాగా ఎందుకు, సూదిలాగా ప్రయత్నించేయి. ఆ మాట కుట్టేలాగుండు, కత్తిరిలాగా కత్తిరించేలాగా ఎందుకు మాట్లాడతావు? ఎరగొట్టేలాగా కత్తితో నరికేలాగా ఎందుకు మాట్లాడతావు? యు మిక్స్ ఇట్ లైక్ జిప్ ఇట్. తీసుకురా, 2 భాగాలను తీసుకొచ్చి కలుపు, జిప్ చేయి. ఎలా చేయగలవు? ఆ హుక్ చేయి, ఎలా చేయగలుగుతావు? దాని గురించి ఆలోచించు. అరే ఈ విషయం మాట్లాడటం, ఈ విడగొట్టుకునేటువంటి, ఈ భేదం కలిగించటం, ఈ వ్యతిరేకం కలిగించేటువంటి పదాన్ని నేను మాట్లాడడం ద్వారా సాతాను నాలో ప్రవేశించడానికి నేను చోటిస్తున్నాను కదా. ఈ పదం నేను వాడకుండా దీన్ని నేను సరిచేసి ఆ సంయుక్తంగాను, ఐక్యంగాను, ఆ పరిపూర్ణతలో దైవత్వానికి తగినట్లుగాను నేను ఉండగలగడానికి నేనేం ప్రయత్నం చేయాలి? ఇక్కడ నేను మిమ్మల్ని కప్పుకోమని నేను చెప్పట్లా, చెప్పవలసింది చెప్పమని ప్రోత్సహిస్తున్నాను. చెప్పకపోవటం కూడా పాపం అవుతుంది. తప్పుని తప్పుగా చెప్పకపోవడం కూడా పాపమే. తప్పుని చెప్పండి. తల్లులరా, మీ పిల్లలకి మీరు తప్పుని చెప్పకపోయినా అది పాపంగా పరిగణిస్తుంది. వాడు దాన్ని ఒప్పుగా తీసుకుంటాడు. ఇక్కడ మీరు చేయవలసినటువంటి ధర్మము, పిల్లలని కప్పి ఉంచడానికేమో ప్రయత్నం చేస్తారు, భర్తలనేమో తప్పుని ఎత్తి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇది రివర్స్ అవ్వాలి. పిల్లలకి తప్పు చెప్పాలి, భర్తను కప్పాలి. వాక్యం ఇది. మీరు మీ పురుషులకు లోబడి ఉండేటప్పుడు మీరు వారిని ప్రేమతో కప్పుకుంటారు, పిల్లలకి మాత్రం తప్పు చెప్పి వారి భవిష్యత్తును సరిచేస్తారు. ఇక్కడ రివర్స్ అయిపోద్ది. మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా చిన్న సంఘటన జరిగిందనుకోండి, మీ పిల్లల్ని కడుపులో పెట్టేస్తారు, మీ ఆయన రోడ్డు నెట్టేస్తారు. వదినా, అమ్మా, చెల్లి, చిన్నమ్మా, ఎందుకు వెళ్ళిపోద్ది వార్త, ఇంటర్నేషనల్ న్యూస్? టకామని బయటకు వెళ్ళి కక్కేసి, ఇంతకీ ఎవరి గురించి మాట్లాడు? నీ తలకాయే. తలకాయ అంటే ఎవరు? నీ పురుషుడు, నీ భర్త నీ తలకాయ కాదు. నీ తలకాయ గురించి నీ బాడీ కేకలేస్తుందంటే మరీ నవ్వండి, ఏదో జరుగుతుంది. సో కప్పుకోవలసినవి 2 వేరువేరు విధానాలు. పొరపాటును కూడా పాత ప్రస్థానాలను తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. ఏమండి, మీరు అలాంటి వరవడి మీకు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవడానికి సింపుల్ వర్డ్, సింపుల్ టెస్ట్. ఏం లేదు, స్టాప్ అనండి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఆపు.
ఆపు. అంటే కోపం వస్తుంది. ఆగు, ఆగు. రెండింటికి తేడా ఏంటి? ఆపు, ఆగు. ఆలోచించండి. మీ మైండ్కి కొన్ని పదాలు యాక్సెప్టెన్స్ ఉండవు, అందుకని చెప్తున్నాను మీకు ఈ పదాలు. స్టాప్ అన్నది ఇంగ్లీష్ వర్డ్, అంతే, ఒకటే. ఆగుము, ఆపుము అన్నీ ఒకటే, కానీ తెలుగులో రెండు పదాలకి రెండు వెయిట్స్ ఉన్నాయి, బరువులు ఉన్నాయి. ఆపు అంటే ఆజ్ఞ, ఆగు అంటే రిక్వెస్ట్. మీరు ఇప్పుడు ఆపు అన్నాక గొడవ పెరుగుద్ది, ఆగు అనంటే ఆగుద్ది. బాడీ రిసీవ్ చేసుకోదు, మై మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఆ టైము మీ శరీరం మీద మీకు తెలియని ఆత్మ పనిచేస్తుంది. వాడు అపవాది, వాడు మిమ్మల్ని రెచ్చగొట్టుకోవడానికే చూస్తాడు, విభేదాలు కలిగించుకోవడానికే చూస్తాడు, స్పర్ధలు మాత్రమే కలిగిస్తాడు, అవాంతరాలను కలిగిస్తాడు, డిస్టెన్స్ కలిగిస్తాడు, సంయమనం పోగొడతాడు, ఆలోచన శక్తిని ఆపుతాడు. అరే, ఈ బింకపు స్వభావం నాలో ఉండి నాకు అవతలోడు దొరికాడు అన్నంటనే, తప్పు దొరికింది అనంటనే, అవతల పరిస్థితి ఏదో నా చేతిలోకి ఉంది అనంటనే నేను ఎందుకు వాళ్ళ మీదకి రుబాబు చేస్తాను? అలాంటి పరిస్థితుల్లో నాలో నుంచి తెలియని విస్తారమైన పదాలు వచ్చేస్తూ ఉంటే, నా వైపు బింకపు స్వభావం ఉండడం వల్ల మాటలు జారిపోతూ ఉంటే, ఆగుము, కొంచెం ఆగు అన్న వెంటనే నేను ఆగకపోతే ఆ స్వభావం నాకు లక్ష్యముగా మారింది అని అర్థం. దట్స్ మై వెపన్, దట్స్ మై టార్గెట్. ఆగు అన్న వెంటనే మీరు ఆగకపోతే ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఆగుతారా, రేగుతారా? నా దగ్గర ఆగద్దు, మీ సిచ్యువేషన్ సంగతి చెప్పండి, నేను వస్తే ఆగుతారులే. ఆ టైం ఎలా ఉంటుంది, ఆగి ఎలా ఉంటుంది? ఎంత ఆగకుండా ముందుకు తీసుకెళ్ళగలరో తోసుకెళ్ళగలరు. బండి ఇంజిన్ ఆగిపోయిన తర్వాత కూడా తోస్తాను చూడు, అలా ఉంటుంది. అది రెండో విషయం. ప్రతి దానిలో కూడా నీ ప్రతిభ కనబడాలనేటువంటి తపన బయటకు వస్తుంది. ఈ లక్షణం, నా టాలెంట్, నా ఓరియంటేషన్, నా నాలెడ్జ్, నా వొకాబులరీ, నా సిచ్యువేషన్, నా కన్స్ట్రక్టివ్నెస్, సంథింగ్ నేనేదో తేవాలని. అక్కడ జరుగుతున్నది ఇబ్బంది, అక్కడ జరుగుతున్నది సమస్య, అక్కడ జరుగుతున్నది ఒక మనిషి యొక్క క్రియలకు ఇచ్చేటువంటి ప్రతిఫలపు తీర్పు. దానికి నీ మార్కెందుకు? తప్పు లేక పరిస్థితి పొరపాటు అంతే. దానిని సింపుల్గా కవర్ చేసుకునే దగ్గరికి వచ్చేటోడికి దాన్ని రచ్చ ఎంత ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని ప్రేమించటానికి నీకు ఏ అర్హత కావాలి? కానీ ద్వేషించడానికి నువ్వు ఏది ఎత్తుకున్నా సరిపోతుంది. ఏది ఎత్తుకున్నా ద్వేషించవచ్చు. కానీ ప్రేమించడానికి నీ మనసుకు నచ్చాలి, నీ మనసుకు ఇష్టపడాలి, నీ అంతరంగం ఒప్పుకోవాలి, నీ మనస్సాక్షి తృప్తిపరచబడాలి. కానీ వాక్యం ఏంటంటే, నాకు ఆ పదం చాలా ఇష్టమైంది. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచెను. తీసారా? రోమపత్రిక 5వ అధ్యాయం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. అర్థం చేసుకోండి. నువ్వు అవతల వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేవుడికి నాకు సంబంధం ఏంటి? దేవుడు ఫస్ట్ ఏమంటాడు? రోమా 5:8 మనం ఇంకనూ పాపులమై మనము, ఇక్కడ నేను అనే పదానికి ఇంకా దగ్గర డెఫినేషన్ ఇది. మనము ఇంకనూ పాపములో ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన ఏం చేశాడు? ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ పాపులమై ఉండగా. ఎందుకు ఆ పదం వాడాడు? ఇంకనూ అంటే అవతల వ్యక్తి పాపంలో లేడని చెప్తావా? నువ్వు ఉన్నావని ఒప్పుకుంటావా? హౌ యూ కెన్ జడ్జ్ దట్ అదర్ వన్? దట్ జడ్జిమెంట్ ఫస్ట్ ఇట్స్ బిలాంగ్స్ టు మీ నౌ. నా మీదకి వచ్చింది కదా, నేను ఇంకా పాపంలో ఉండగా ఆయన వచ్చాడని నాకు తెలిసింది కదా. ఇప్పుడు నాకు కదా ప్రాబ్లము, నేను కదా సఫర్ అవ్వాలి, నేను కదా దాని విషయంలో పశ్చాత్తాపడాల్సింది. అవతల వ్యక్తి మీదకి నేను ఎందుకు వెళ్ళిపోతాను? అవతల వ్యక్తి గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? కోపాన్ని వ్యక్తపరచటం వేరు, మీ బింకపు స్వభావాన్ని వ్యక్తపరిచి అవతల వాడిని పట్టుకో చూడడం వేరు, తప్పుని గుర్తించటం వేరు, తప్పుని సరిదిద్దటం వేరు, తప్పుకి తీర్పు చెప్పడం వేరు, తప్పుకు అసహించుకోవడం వేరు, తప్పుకు వేరుపరచటం వేరు,
తప్పు అనేటువంటి విషయం వచ్చిన వెంటనే నీ ప్రేమ విశాలపరచబడి, ఒకప్పుడు నేను కూడా పాపంలో ఉండగా ఆ స్థితిలో ప్రభు నన్ను కనికరించాడు కాబట్టి, నా అపకారము నా అప్పుని ఆయన క్షమించాడు కాబట్టి నేను ఇలాగా నేను క్షమించకుండా ఉండగలను అని నీ హృదయం చెప్పాలి. దానికి నీ మాట రావాలి. దాని కొరకే నీ హృదయంలోంచి బయటకు రావాలి. అది ఎలా తేగలవు? అదే స్థితికి నీ మనస్సును బయటికి తేగలవు చూసుకో. ఆ స్థితిలో సహజంగా కూడా ఈ స్వభావం బయటికి పడదండి, కానీ రెచ్చగొడుతుంది, నిన్ను రెచ్చగొడుతుంది, మామూలుగా ఉంచదు. ఇక్కడ మీలో కొంతమంది సహనశీలురైనటువంటి స్త్రీలను నేను చూసినప్పుడు నాకు దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళని చూసి నేర్చుకున్నాను. వాళ్ళు ఆ పరిస్థితి వచ్చిన తరువాత కూడా వారు చాలా గుంభనంగా అంటే సైలెంట్గా నవ్వుతూనే కన్నులతోనే చిన్న సైగ చేసి అని ఊరుకుంటారు. దాని అర్థం ఏంటి? నువ్వు దొరికావు కదా, ఇంక తగ్గు, అయిపోయింది. గొడవ ఉంటుంది అక్కడ. ఇక్కడ రండి, 10వ కీర్తనలో చూపిస్తాను మీకు. 10వ కీర్తనలు రండి, మీకు చూపిస్తాను. కీర్తన 10:8. తామున్న పల్లెల అందలి మాటు చోటులలో పొంచియుందురు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. ఓకే. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. ఎలా చూస్తే కళ్ళు? ఇప్పుడు దొరికిన తర్వాత నువ్వు ఎలా చూడాలి చెప్పు? కన్నులు ఎలా చూడొచ్చు? అక్కడితో పెద్ద సమస్య ఆగిపోద్దండి. జ్ఞానం ఎంత పెద్ద కార్యమైనా ఆగిపోవచ్చు. పురుషుడు కూడా చేయగలిగితే ఇంక అంతకంటే తిరగలేదు. నేను చూశాను. ఇది మీరు ఎక్కడ అప్లై చేస్తారు చూసారా? మీ పిల్లల దగ్గర. మీ పిల్లలు మీ నుంచి విడిపోతారా? తోసేయండి, కాలుతో తొలిపేసేయండి. తొలితరికి పడుకుంటాడు. ఏడిసి 1, 2 చేసి అక్కడే పడుకుంటాడు. ఎందుకు? ఆడి బాధ ఏంటి? హీ నోస్ దట్ హీ విల్ నెవర్ లీవ్ యూ. నీ నుంచి విడిపోవటం వాడికి ఇంకా వాడు తెలుసుకోవడానికి కనీసం మనసులోకి చేరలేదు. కానీ భార్యాభర్తల కుటుంబాలలో ఈ సమస్య అత్యధికంగా మంచం మీద పడుకుని శారీరకంగా కలుసుకోవటం ఐక్యత కాదండి. భోజనం కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఇద్దరు తినటం ఐక్యత కాదండి. బండి మీద పేక పట్టుకుని కారులో పక్క సీట్లో కూర్చుని తిరిగిపోవటం, బండి మీద ప్రయాణాల ఆత్మీయత కాదండి. ఆధ్యాత్మిక స్థితి నేను నీతో ఉండలేకపోతున్నాననే పదం రాకూడదు. నేను ఎప్పుడు నీతో కాపురం చేయలేక చచ్చిపోతున్నాననే పదం వాడకూడదు. నీతో నేను ఉండడమే నాకు దరిద్రం, నిన్ను చేసుకున్నాకే అనే పదం రాకూడదు. ఇది దేవుడు కలిపినది కాబట్టి మనుషులు కలిపిన దానిని మాట్లాడరే. దేవుడు జతపరిచిన వారిని ఇద్దరూ వేరుపడకూడదు, ఇద్దరూ వేరుపరచుకోకూడదు, ఎక్కడా వేరుగా ఆలోచించకూడదు. మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఈ ప్రశ్న ప్రారంభించిన దగ్గర నుంచి 3 పెళ్ళాల గురించే చెప్తున్నాడు ఏంటి అని. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ఎండ్ టైమ్స్, ఆఖరి రోజులు. ఏ ఇద్దరిని కలిసి ఉండనివ్వడు వాడు, ఏ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. ఏదో ఒక నెపం చెప్పి నువ్వు పగిలిపో, నువ్వు విడిపో, నువ్వు వేరుగా ఉండు. అయితే నువ్వు సెట్ అవ్వలేవు, అయితే నువ్వు కలిసి ఉండలేవు, అయితే నేను వదగలేను, అయితే నేను పడలేను, నేను ఓర్చుకోలేను. ఎక్కడికి వెళ్ళినా ఇదే స్వభావం వస్తుంది. హైమోస్ట్ రోజులో కనీసం ఒకసారైనా రాకుండా 30 రోజుల్లో 10 సార్లైనా మాట్లాడకుండా ఉండలేరు, కాపురం చేయలేరు. ఎంత ప్లాస్టర్లు వేసుకున్నా ఉండలేరు. ఈ స్వభావాన్ని దాటటానికి ఈ లక్షణాలు ఆఖరి రోజుల్లో అందరిలోకి అపవాది చొప్పిస్తాడని దేవుడు చెప్పాడు. వాడు చేరుస్తాడు. వాడు ఆ లోపలికి పుష్ చేసిన తర్వాత ఇంక నువ్వు దాన్ని ఆపలేవు. అది దాని పని చేసుకెళ్ళిపోద్ది. అది శరీరము లోపలికి చేరిన తర్వాత దాన్ని మీరు ఎంత ప్రయత్నం చేద్దామన్నా పాపము దాన్ని క్రియం చేసేస్తుంది కదా, అది చేసుకెళ్ళిపోద్ది. అది భయం. దానికి చాలా జాగ్రత్తగా ఉండి మన పరిశుద్ధతను, మన హృదయమును, మన నోటిని, మన థాట్ని, ఆలోచనని ఎంతో ఆత్మ ద్వారా నడిపించబడితే తప్ప శరీర క్రియ జరగకుండా ఆపగలం. అందుకే ఈ మాట చెప్తున్నాడు. ప్రతి దానిలో నీ ప్రతిభ కనబడేటువంటి ఆ తపన ప్రత్యక్షంగా ఆత్మీయంగా చూపించుకో. ప్రత్యక్షంగా చిన్న డైలాగ్ వేస్తాం, చిన్న పదం వాడుతుంటాం, కానీ మీరు
మీ కడుపులో నుంచి వచ్చినటువంటి, మీ జీన్స్లో నుంచి వచ్చినటువంటి మీ బిడ్డలకి మిమ్మల్ని దూరం నుంచి సెన్స్ చేసేస్తారు. మూడు ఎలాగుంది, ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, 4లో ఉందా, 6లో ఉందా. పిల్లలు జాగ్రత్తగా అలా స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్టాండ్స్ అర్థమైపోతాయి. అదేంటో వాళ్ళు మీకు చాలా దూరంగా ఉంటారు, రాగానే 3 ఆఫ్ అని. ఇది యాజ్ యూజువల్గా పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి ఈ సంఘర్షణ తక్కువ కాలము మీరు కలిసి ఉన్న స్థితిలో భార్యాభర్తలకు కూడా వచ్చేస్తుంది. ఆ సెన్స్ వస్తుంది. ఆ సెన్స్ని తప్పించుకోవటానికి ఈ బింకపు స్వభావాన్ని మార్చుకోండి. ఇక్కడ బింకము అనేటువంటి పదాన్ని 2 రకాలుగా అర్థం చేసుకుంటాం. ఒకటి హార్ష్, రెండోది కొంచెం గోముగా, అబ్బా అది కాదు ఈ బింకం. నువ్వేదో బతిలాడించుకోవటానికి నువ్వు బింకం పోతున్నావేమో, ఆ పోత్రం కాదు ఇది. ఇది చాలా ప్రమాదకరమైన బింకం. నీ మార్క్ని చూపించటానికి, నీ మొండితనాన్ని చూపించటానికి, నీ పట్టుదలను చూపించటానికి, నువ్వు పట్టుకోవడానికి చూపించటానికి ఈ పరిస్థితులు చాలా ప్రమాదకరమైనవి. 4 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. 4 రోజులు భర్త భార్య ఇద్దరు ప్రార్థనలో ఉన్నారు. 1వ తారీఖు అయిపోయింది, 31వ తారీఖు నైట్ అయిపోయింది. మార్నింగ్ వచ్చారు, వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు చర్చిలో. నేను వెళ్ళాను, అడిగాను, ఏంటమ్మా ఎలా ఉన్నారు, ఏం జరిగింది అని అంటే, దేవుడు మాతో మాట్లాడాడండి అన్నాడు ఆయన. అంటే నేను సంతోషించాను. మంచిది, దేవుడు మాట్లాడడం బాగానే ఉంది, ఎలా ఉన్నారు ఏంటి సంగతులని మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆవిడ చెప్పింది, నేను ఈరోజు 4 రోజులు అయ్యింది, ఈ రోజుకి నేను భోజనం చేయలేదని. జనరల్గా మనకు ఆ 3 రోజులు వారోత్సవాలు కదా, ఇయర్ అండ్ క్లెన్జింగ్. సంవత్సరాంతం మన 3 రోజులు మనం జనరల్గా ఏం చేస్తుంటాం, ఉపవాసం ఉన్నాం. అలాగే ఉపవాసం ఉన్నారు అన్నది నా భావన, నా ఆలోచన. మరి ఈరోజు ఎందుకున్నావు అని అంటే, పంతానికి, పట్టుదలకి, ఇంటిలో నుంచి గొడవపడి నేను భోజనం చేయకుండా నేను ఇక్కడికి వెళ్తున్నానని చెప్పి వచ్చేసాను. ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నేను ఎక్కిన బస్సే ఈయన ఎక్కాడు. ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చాం. నేనేమనుకుంటాను, పిచ్చోడిని సమర్పించుకుని ఇద్దరు ప్రార్థనకు వచ్చారు, ఉపవాసంతో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటున్నారు. ఎంత ప్రార్థన, 3 రోజులు మంచినీళ్ళు, టీలు, కాఫీలు తాగి బతికిసింది అంతే 3 రోజులు. ఈ పట్టుదలంతా సంవత్సరాంతమున దేవుని సన్నిధిలో ఆయాసం అనుకుంటున్నాను కానీ ఆయన మీద ఆవిడ మీద ఇద్దరికి వచ్చిన ఆయాసం అంటే, ఆవిడ తింటలేదు, ఈడు తింటలేదు. నేను 3 సార్లు అడిగాను, ఏ నాన్న అని అంటే, లేదన్నా ఈ పూట కూడా అన్నాడు. అంతేగాని మా ఇంట్లో ప్రాబ్లం వల్ల మేమిద్దరం మీద ఏడుస్తున్నాం, కొంచెం కూర్చోబెట్టండి అంటలా. 4వ రోజు కూడా సమాధాన పడక దేవుని మందిరంలో ఏడుస్తుంటే నాకు డౌట్ వచ్చి వెళ్ళి, ఏంటి వీళ్ళు వెళ్ళకపోగా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నారు ఏంటి, ప్రార్థన చేసుకుంటున్నారు ఇద్దరు అంటే, పోనీ ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు అని అంటే దేవుని సన్నిధిలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. పురుషులు మీరు సెట్ చేసుకోండి, స్త్రీలు మీరు కూడా మార్చుకోండి. మీ ఇద్దరిని దేవుడు ఏమన్నాడంటే, కుటుంబంగా ఉండిన తర్వాత, భార్యాభర్తలుగా చేసిన తర్వాత ఏక శరీరం అని పిలిచాడు. ఏమన్నాడు అంటే, ఒకే శరీరము, ఒక శరీరముతో పాటు 2 బాడీలను కలిపింది ఒక శరీరం. మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం అనేది, ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం అనేది, కలిసి నిర్ణయం తీసుకోవటం అనేది, కలిసి ఆలోచన చేయటం అనేది దైవ ఆలోచన. మీ మధ్యలో 3వ వ్యక్తిగా దేవుడు పనిచేస్తాడు. ఇద్దరు దీనిలో ఒక్కొక్కసారి పురుషుని ఆధిక్యత ఉంటుంది, ఒక్కోసారి స్త్రీ ఆధిక్యత ఉంటుంది. జ్ఞానము ఇద్దరికి ఎవరికి ఉంటే వాళ్ళు వాడుకుంటారు. సమ్టైమ్స్ ఎకడమికల్గా డెసిషన్స్ పురుషుడు తీసుకున్నాడు అనుకోండి, స్త్రీ దాని గురించి బుర్రపెట్టాల్సిన పని లేదు, వదిలేస్తే సరిపోద్ది. ఒకవేళ స్త్రీ వైజ్ డెసిషన్స్ తీసుకుని ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్ని చక్కగా మేనేజ్ చేయగలుగుతుంది అనుకోండి, పురుషుడు దాని విషయంలో లెక్క ఏంటి, రూపాయి ఏది, 10 పైసలు ఏది అడగక్కర్లేదు. వైస్ వెర్సా, డెసిషన్స్ మేకర్ ఎవరైతే ఉంటే ఒక బ్రెయిన్ వాడితే సరిపోదు, బుర్ర ఒకటి ఉండి చాలు. 2 బుర్రలు వాడితే. కొన్నిసార్లు మా అమ్మగారు ఒకసారి అడిగి చేసింది, డ్రైవ్ చేసి బ్రేక్ అంట, బ్రేక్ అంటది, ఇలా మాట్లాడితే వస్తున్నాడు చూడు అంటది. డ్రైవ్ చేస్తుంది, నేను స్టీరింగ్ నా చేతిలో ఉంది, కాళ్ళు బ్రేక్లు నా దగ్గర ఉన్నాయి, నాకు తెలీదా ఎలా చేయాలో. సో మొత్తానికి వెళ్ళిపోయాం. ఓ రోజు చికెన్ కూర వండుతుంటే వెళ్ళి కూర్చున్నా, ఆవాలైనా అన్నాను, జీలకర్ర అయినా, కరివేపాకనే పచ్చడి, ఇక మెంటలేటరా నువ్వేంటి ఎక్కడ పని అంటే, ఇప్పుడు కారు నేను డ్రైవ్ చేస్తున్నాను, నా పని నేను పడతాను, నా స్టీరింగ్ గోల్ నేను చూసుకుంటాను, నువ్వెందుకు డ్రైవర్ పక్క నుంచి, ఇప్పుడు నువ్వు కూర వండుతుంటే నేను కెలిగితే నీకు ఎలాగుంది అన్నాను. ఆ రోజు నుంచి మా అమ్మగారు ఎప్పుడు నన్ను డ్రైవింగ్ దగ్గర డిస్టర్బ్ చేయలే. ఎవరున్నారు ఇక్కడ, ఇద్దరు డ్రైవింగ్లు, అప్పుడు 2 బుర్రలు ఎందుకు మీకు, ఏదో ఓ బుర్ర సరిపోద్ది, ఓ బుర్రకు వదిలేసి ఇంకో బుర్ర ప్రశాంతంగా ఉండొచ్చు. ఉండగలగడమే ప్రేమ, నమ్మడం.
ఇద్దరి మధ్యలో ఉండాల్సినటువంటి ఆ ఐక్యత అది. సో ఇద్దరు కూర్చుని మాట్లాడుతుంటే నేను అనుమానం పడకపోదును. ఈడేమో పురుషుల స్థానంలో కూర్చున్నాడు, ఆవిడ స్త్రీ స్థానంలో కూర్చుంది. ఇక్కడ మందిరంలో ఆరాధన లేదు, చర్చ్ ఉంది అనుకో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చుంటే ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా ఏంట్రా అది పెళ్ళని వదలవే వెళ్ళి అడుగుచాను. ఇద్దరు ఏమీ లేని దగ్గర ఆవిడ ఒక చోట అంటే అప్పుడు డౌట్ రాదా? అందులో ఆత్మ ఉంది. ఇమ్మీడియట్గా ఆ సెగ వస్తుంది. పిలిచి కూర్చోబెడితే అప్పుడు చెప్తుంది, ఇలా అయ్యిందండి, నేను పేచిపడి వచ్చేసాను అనేసి. పశ్చాత్తాపం గురించి ఫస్ట్ రోజు మళ్ళీ దీనికి రాలే. ఏం ప్రార్థనలో భక్తి మానరు, పాపము మానరు. యేసుప్రభు ఎంత బాధపడి ఉంటాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పడుతున్నాడు సంఘంలో. అందుకే నీ మార్కు ఏదైతే, నీ ప్రతిభ ఏదైతే కనపరచాలనుకుంటున్నావో ఆ పట్టుదలను వదలడం నేర్చుకోవాలి. బింకపు స్వభావం గెలవాలంటే యూ షుడ్ నాట్ ఫైట్ ఫర్ దట్. అమ్మాయికి చెప్పాను, నువ్వు ఇది తప్పు కదా అని కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తనకు తెలుస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వై షుడ్ ఐ డౌన్, నేనెందుకు తగ్గాల, నేనెందుకు దిగాల, అదే గేరా. తగ్గింది, మానింది. దేవుని మహాకృపను బట్టి మళ్ళీ వాళ్ళిద్దరు గొడవపడ్డ ఇప్పుడు వరకు జరగల. అసలు ఇప్పుడు వరకు వాళ్ళిద్దరి మధ్యలో భేదం రాల. ఎందుకనంటే ఆ రోజు దేవుడు కళ్ళు తెరిచిన స్థితి అప్పటి వరకు మూసుకుంటూనే ఉంది. మూడో విషయం ఏంటంటే, ఎక్కడా కూడా అభిప్రాయము లేక అభిమతం గెలవాలనే ఆశ అధికంగా ఉంటుంది, దాన్ని ఉంచకూడదు. ఐ షుడ్ విన్. అభిప్రాయము అభిమతము, నేను చెప్పింది రైటు, నేను అనుకున్నది రైటు, నా అభిప్రాయం రైటు, నేను చెప్పాను, నేను చేశాను, నేను చెందాను, రైట్. ఇది చాలా ఎక్కువగా కాంక్షాపూర్వకంగా శరీరం మీద అంతరంగంలో పనిచేస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఆశ్చర్యకరమైన, మీకు ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఈ పట్టుదల చచ్చిపోద్ది ఆటోమేటిక్గా. ఈ పదం విన్నాక మీరు ఒక 55-60 వరకు మీరు పట్టగలరు. ఆ తర్వాత ఏమవుతుంది? మీ బెంకం, మీ పట్టుదలని ఏమవుతాయి? ముసలోడైన తర్వాత నువ్వు చేరిపోతావు, నిన్ను ఒకడు ఎత్తుకెళ్ళాలి, ఆడ ఎక్కడ రమ్మంటే అక్కడే కావాలి, ఎక్కడ పోమంటే పోవాలి. వీఆర్ డిపెండెన్స్ అయిపోతాం కదా. అప్పటి వరకు ఇండిపెండెన్స్. ఒక 60 దగ్గరికి వచ్చేటప్పటికి ఇండిపెండెన్స్ నుంచి డిపెండెన్సీకి వస్తుంది. డిపెండెన్సీకి వచ్చిన తర్వాత మీ పవర్లన్నీ ఏమవుతాయి? ఉన్నాయా, పోయినాయా? మీరు నెమ్మదిగా పోతాయని తెలిసి ఇప్పటి నుంచే పోగొట్టుకోవాలి. అప్పుడెప్పుడో పోయిన తర్వాత శాతకందానిలాగా ఏడవడం ఎందుకు? అదేదో ఇప్పటి నుంచి మీరు పోగొట్టుకుని హవాలత్ వదిలేసుకోవటం, అప్పగించేసుకోవటం చేసుకున్నారనుకోండి, ఎప్పుడైతే మీ అభిమతము లేక మీ అభిప్రాయము గెలవాలని, ఇక్కడే మూర్ఖులు కూడా తయారవుతారండో. ఈ ప్రమాదం, ఈమెదో తగ్గుతుంది కదా అనంటే మనోడు రెచ్చిపోతుంటాడు, కుదరదా అంటాడు. ఇక్కడ ఎందుకు తగ్గుతుంది? చేతకానితనమా, ప్రేమ, బాధ్యత, విధేయత, లోబడుట, సమర్పణ, సహాయమా, సహవాసమా, అసలు ఇదంతా అనవసరం. వద్దాను కదా, వద్దా. అక్కడికి నువ్వు కూడా ఇండిపెండెంట్ కాదని అర్థం కాదు. నువ్వు డిపెండెంట్వే, నువ్వు ఆధారపడవలసిన వ్యక్తివే. అలాంటి ఆధారపడాల్సినటువంటి వ్యక్తిగా అభిప్రాయాలు ఎప్పుడూ కూడా స్థిరమైనవిగా రుద్దడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అదే బింకపు స్వభావం. నేను అనుకున్నానో, అనుకుంటే మారాల్సి ఉంటుంది, మారడానికి రెడీగా ఉండు. దేవుని యొక్క సంగతులు మీరు అర్థం చేసుకుంటే, ప్రతిసారి ఒకే మూసలో మిమ్మల్ని కొలవడు, పెంచడు, మిమ్మల్ని ఒకే డైలో తీసుకురాడు. మీ మెచ్యూరిటీకి తగ్గట్టు మీ డైని మారుస్తాడు. ఒక మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు ఆదాముని ఏ వయసులో తయారు చేశాడో చెప్పండి ఒకసారి. రండి, నేను నెంబర్ చూపిస్తారని కాదు, బైబిల్ తీయండి. ఎంతసేపు రీసెర్చే. 26 గాడ్స్ ప్లాన్, 1:26 గాడ్స్ ప్లాన్. 2వ అధ్యాయము 7వ వచనం. గాడ్స్ క్రియేషన్, గాడ్స్ క్రియేషన్. నేల మట్టిలో నుంచి తయారు చేశాడు దేవుడు. తయారు చేసిన తర్వాత 18లో ఫస్ట్ కమాండ్, నరుడు ఒంటరిగా ఉండట దట్స్. అక్కడ నుంచి దేవుడు తనకి
ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తయారు చేశాడు. ఇంకా అక్కడ నుంచి కిందకు వచ్చేసేయండి, 5వ అధ్యాయంకి రండి. 3వ వచనం చదవండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను. అలా ఉంచండి. 6వ వచనం చదవండి. షేతు 105 ఏండ్లు బ్రతికి ఇప్పుడు 5వ వచనం చదవండి. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? 930. బిగినింగ్ ఎన్ని సంవత్సరాలు బతికిన తర్వాత తన పిల్లోడు వచ్చాడు? 130. ఇప్పుడు మీరు లెక్కలు రాసుకుని జాగ్రత్తగా కాసేపు కంప్యూటర్లోని ఏఐని అడిగారు అనుకోండి ఎన్ని సంవత్సరాలని, ఇక్కడ ఏం చెప్పొద్దు తెలుసా? ఈ లెక్కలు రావు. 130 తర్వాత ఏ సంవత్సరం నుంచి 130? పుట్టిన దగ్గర నుంచా, పెరిగిన దగ్గర నుంచా? షేతు ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు? మధ్య వయసులో పుట్టాడా, పిల్లోడై పుట్టాడా? షేతు ఎలా పుట్టాడు? ఆదాంకి పిల్లోడంటే ఎంత, ఏ వయసు? 0 నుంచి స్టార్ట్ అయ్యింది. మరి ఆదాంకి ఎన్ని సంవత్సరాల నుంచి లెక్కేశాడు? అయితే 105. ఇప్పుడు అలా తయారు చేయగలడా దేవుడు? లేడా? ఏది ఒక రూపాన్ని ఇచ్చేసి ఈ రూపం నుంచి స్టాండర్డ్ 0 అన్నాడు అక్కడ. కానీ తర్వాత దగ్గరికి వచ్చేటికి మళ్ళీ లెక్కలు మారినాయి. 0 అనేది మళ్ళీ మారింది, 0 to 130 మారింది. ఒక ఫిగర్ని మార్చాడు, ఒక వయసుని మార్చాడు, ఒక పరిణితిని ఒక మూసలో పెంచాలనుకుంటే ఆదాములాగే మిగిలిన మనుషులందరూ తయారయ్యేలాగా చేసేవాడు. కానీ దేవుడు అలా తయారు చేయాల. ప్రౌఢజీవిగా తయారు చేసినటువంటి అతనికి బాల్యము లేకుండానే చూశాడు. ఎందుకు బాల్యం లేదో తెలుసా? పెంచడానికి అక్కడ తల్లిదండ్రులు లేరు. దెర్ ఇస్ నో ఫీడర్స్ ఫర్ అ స్మాల్ కిడ్. ఇఫ్ యాడమ్ లైక్ బేబీ పుడితే తన శుశ్రూష చేయడానికి ఎవరు రావాలి? అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళిద్దరినీ ఫస్ట్ పేరెంట్స్గా చేసి వాళ్ళకు మాత్రం ఫీడర్స్ని పెట్టాడు. బేబీ పుట్టిన తర్వాత పాలు ఇవ్వాలి, నచ్చ చేయాలి, పెంచాలి. అందుకే వయసుని పెంచుకుంటూ పైకి తీసుకెళ్ళాడు. ఒక మూసలో నిన్ను ఉంచాలనుకోలేదు దేవుడు, ఒక డైలో నిన్ను పెంచాలనుకోలేదు, ఒక ఫిక్స్డ్గా నిన్ను పెంచాలనుకోవట్లేదు. నిన్ను పెరుగుతుండేటప్పుడు నీ స్వభావం పెరుగుద్ది, నీ రూపం పెరుగుద్ది, నీ ఆలోచన పెరుగుద్ది, నీ మేధస్సు పెరుగుద్ది, నీ తెలివి పెరుగుద్ది, నీ జ్ఞానము పెరుగుద్ది. పెరిగిన దానికి తగిన రీతిగా ఆత్మీయతలో కూడా పెరగకపోతే అది నేరముగా మోపబడుతుంది. అందుకు తీర్పులోకి వస్తాడు క్రైస్తవుడు. యు హావ్ ఫిజికల్ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీకి తగిన స్థితిని నువ్వు కల్పించకపోతే వినటానికి వాక్యం ఇచ్చాడు, చదవటానికి వాక్యం ఇచ్చాడు, ధ్యానించడానికి వాక్యం ఇచ్చాడు, బోధించడానికి సంఘం ఇచ్చాడు. ఇన్ని పెట్టి కూడా నీ మనసును మార్చుకోకుండా నేను ఇలాగే పెరుగుతాను, ఇలాగే ఉంటాను అని అంటే నీ మూర్ఖతకు ఏమంటాడు? తీర్పు, అగ్ని నీ కొరకే దాచబడి ఉంది. చాలా ప్రమాదం ఇది ఆత్మీయతలో. నేను మారను, నేను మార్చుకోలేను. యు ఆర్ నాట్ ఫిక్స్డ్ టు డై. ఒక బాక్స్కి తయారు చేయట్లేదు నిన్ను, ఒక సర్కిల్కి పెట్టలేదు. ఆల్వేస్ ఇంప్రూవ్డ్ వెర్షన్. ఆదాముకి ఆ స్థితి లేదు. అందుకనే ఆదాము విషయంలో దేవుడు కనికరం ఇచ్చాడు. ఆదాముకి జడ్జిమెంట్ ఇవ్వకపోవడానికి కారణం అదే. మనకుంది జడ్జిమెంట్ బికాస్ యు ఆర్ మెచ్యూర్డ్ ఫ్రమ్ 0 to 60 or 80 or 90 or 100. దానికి తగ్గట్టు పెరగాలి సుమి. ఈ లక్షణాలు నువ్వు మార్చుకోవాలంటే కుదరదే. పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళు మారకపోతే మీరు ఈపు మీద ఒట్లేసేస్తారే. మరి నీకు ఎవడ ఈక ఎలా తయారయ్యారు? నీ మార్కును చూపించుకోవటానికి, నీ ప్రతిభకు సంబంధించిన విషయాలను విపరీతంగా అభిప్రాయాన్ని, అభిమతాన్ని గెలవాలనేటువంటి ఆశ నీలో ఉండకూడదు. ఆ రకమైనటువంటి ఆ విజయము మానసిక ఆనందాన్ని ఇవ్వగలదేమో కానీ ఆధ్యాత్మిక మరణాన్ని క్రియేట్ చేస్తుంది. యూ విల్ స్పిరిచువల్లీ డై, చస్తావు. ఫిజికల్లీ యూ విల్ విన్. నేను గెలవగలను, నేను చనిపోతాను. వేరుగా ఉండునది స్వేచ్ఛానుసారి అని అంటాడు. ఎప్పుడైతే సపరేట్ అయిపోతావో నువ్వు ప్లాన్ ఆఫ్ గాడ్లో నుంచి, ఆ టైట్నెస్లో నుంచి, ఆ బౌండరీస్లో నుంచి, ఆ బైండింగ్లో నుంచి సపరేట్ అయిపోతావు, నష్టపోతావు ఏ స్థితిలోనైనా. అందుకే ఆధ్యాత్మిక పరిస్థితుల్లో ఒక వ్యక్తిత్వాన్ని కట్టినప్పుడు ఆత్మకు ఆ బుద్ధి కలిగినటువంటి ఆ అభిషేకాన్ని కలపటమే దైవికమైన లోబడుట, విధేయత. ఆ బౌండింగ్ అనేది పక్షులకు అది లేదు, జంతువులకు అది లేదు, పురుగులకు అది లేదు. అది లోకంలో ఉండేటువంటి చాలా ప్రకృతి నియమాలకు వాటికి ఆ బౌండేజ్ లేదు.
కేవలం బుద్ధి కలిగినటువంటి, ఆత్మ కలిగినటువంటి మనిషికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. సో దానిలో నన్ను నేను ఎంత ఎక్కువగా బైండ్ చేయబడతానో, ఎంతగా కంట్రోల్ చేయబడతానో, ఎంతగా పరిపూర్ణతకు నన్ను నేను అణుచుకోగలుగుతానో, నా స్వేచ్ఛ కలిగిన మనస్సును ఆత్మ కలిగిన జీవి లోబరుచుకోగలగటమే ఆత్మీయత. దానికే దైవ భయం కావాలి. దేవుని భయం లేకపోతే ఏముంది? ఏమైనా చేయొచ్చు, విచ్చలవిడితనం. ఆలోచించు. 4వది, ఏ పరిస్థితిలోనైనా నీ అంతరంగంలో నుంచి ఉద్రేకపూర్వకమైనటువంటి పదాలు, భావాలు, మాటలు రాకూడదు. సెంటెన్స్. ఉద్రేకపూర్వకమైనటువంటి భావము కానీ, మాటలు కానీ, పదాలు కానీ తగలకుండా చూడాలి. ఉద్రేకపూర్వకమైన. ఏమండి, మీరు ఎప్పుడైనా గొడవాడేటప్పుడు కానీ, దెబ్బలాడుకునేటప్పుడు కానీ, భేదం వచ్చినప్పుడు కానీ, డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ ప్రశాంతంగా డిస్కస్ చేసిన వాళ్ళు ఎవరైనా చూసారా? ఓయ్ అని సార్ ఒకసారి ప్రశాంతంగా డిస్కషన్. ఏమండి ఇప్పుడు మా ఇంట్లో మా ఆయనకి నాకు దెబ్బలాట అవుతున్న తర్వాత వస్తానండి, అంత డిస్కషన్ ఉండాలి. ఎవరికైనా చెప్పినా కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, మేము డిస్కషన్ చేసుకుంటున్నాం, తర్వాత వస్తాను, గొడవ పడతాం. ఎక్కడైనా చూసారు అలాంటి గొడవలు? ఎలాంటి గొడవలు చూసారు తెలుసా? అందరూ అంటారు. అందరూ అనకపోతే అరుచుకోవచ్చా? యూ హ్యావ్ ఫ్రీడమ్ టు షౌట్. కొంతమందికి అది ఉండదులేండి. ఆ ఎయిర్ కూలర్ కూడా ఈ సమ్మర్లోనే ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, ఆ ఏసీల సౌండ్. మనం మేము నడుస్తుంటే లిఫ్ట్ ఇలా దిగంగానే బర్రమని భయం వేసి ఆగిపోయాం, ఏ లిఫ్ట్ ఆగిపోయిందేమని. తీరాది కాదు, మా ఎదురింటోడు ఏసీ వేసాడు. వెంటనే ఫోన్ చేసి మెయింటెనెన్స్ చోటు పైకి రాను, ఏట్రా ఈ సౌండ్ అన్నాడు. ఆడలకు చేయమైంది సార్ అన్నాడు. నాకు టెన్షన్ వచ్చి నీకు ఫోన్ చేసి, నువ్వు నన్ను అడిగితే పెట్టి చూడదు ఆ సౌండ్ చూడండి. సార్ ఏసీ లోపల తిరుగుతుందా, ఫ్యాన్ బయట తిరిగేస్తుందా అన్నాడు. ఆడికి తలుపు కొట్టాను. ఆడికేంటి లోపల చల్లగా ఉంది. ఏడంతే ఆవిడకి గొడవ మీది, పక్కింటోడికి నిద్ర ఉండదు. ఏంటి పక్కింటోడికి నిద్ర ఉండదు? గొడవ ఏమవుతుందో తెలుసుకోవాలని కుతూహలమో పక్క, ఏమైనా ఫోన్ వస్తుందేమో అని ఆశ, మీరేం దెబ్బలాడుకుని బయటికి వెళ్ళిపోతారేమో అని కోరిక. ఆ ప్రార్థనలన్నీ ఆడివే, ఇటుపక్కన అటుపక్కన వాళ్ళవే. ఎందుకండి ఆ ఆలోచన, ఎందుకు ఆ రకమైన స్వభావం? కానీ ఇవి ఆ స్వేచ్ఛ, ఆ బలహీనమైన పరిస్థితిలో విపరీతమైనటువంటి పదాలు, భావాలు, ఉద్రేకపు మాటలు మనలో తెలియకుండా మీ లోపల నుంచి రష్ చేస్తాడు. స్వాభావికంగా మీరు అలాంటి వాళ్ళు కాకపోయినా ఆ సందర్భం వచ్చినప్పుడు మీలో నుంచి కోపం వస్తే నేను మనిషిని కాదు అంటారు కదా. ఎవరు? మీరు అంటారు కదా, నాకు కోపం తెప్పించుకో, నాకు సరిగ్గా కోపం వచ్చిందంటే నేను. ఒకే రోజు తయారు చేశాడు దేవుడు. ఎవరెవరిని తయారు చేశాడు తెలుసా? ఉదయం పూట జంతువులు తయారు చేశాడు, సాయంత్రం పూట ఆ తర్వాత రెస్ట్ తీసేసుకున్నాడు. నాకు ఇప్పటికీ బాధ, ఆయన రెస్ట్ తీసుకోకుండా ఉంటే రిక్వెస్ట్ చేయదు, నువ్వు ఇంకేదన్నా కొంచెం రూపాంతర జీవిని ఏదైనా తయారు చేయ బాబు, ఈ రెండు మారిన తర్వాత ఇంకెవరైనా వచ్చేలాగా చూడు అని. అందుకే చెప్పాడు, తెలివైనడు ఆయన. అందుకే రెస్ట్. ఇంక నేనేం చేయలేను, చెయ్యను, చెయ్యాలనుకోవట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని అంటే, నేను ఎలా చేశానో అలా తయారవ్వన్నాడు. అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఆయన రూపాంతరం చెందించినటువంటి ఆ మొదటి జీవి ఎప్పుడైతే కోపం అయితే నేను ఆ స్వభావం కాదు అని అంటే, ఖచ్చితంగా ఆ టైంలో మనలో జంతు ప్రవృత్తి, జంతు స్వభావం, జంతు మూర్ఖత, జంతు ఆ కారాడడం, అదేదో మీద పడి ఏమంటారు, అదే ఫెరోషియస్. దాన్ని ఇంకో పదం వాడండి, మనలో నుంచి వస్తుంది అది. కవ్వించి ఉగ్రరూపం, అదే రకరకాల పేర్లు ఉంటాయి. అవన్నీ బయటకు వస్తున్నప్పుడు నీలో ఉండేటువంటి ఆ అతిశయపు ఆ బలహీనమైన లక్షణం ఎలాంటి లక్షణమో తెలుసా? 10వ అధ్యాయంలో ఉంది ఆ విషయం. దేవుడు లేడని 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందురు. ఒక్క నిమిషం అమ్మ, మత్తయి సువార్తకురా, ఎందుకు విచారణ చేయడం అనుకుంటున్నారో చెప్తాను మీకు. పన్నెండవ అధ్యాయము 37వ వచనం చెప్పు. ఏది 12? 12.
36 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. దేవుడు లేడు అనుకుంటున్నాడా, ఉన్నాడు అనుకుంటావా? నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలు దేవుడి దగ్గర లెక్క చెప్పాలా వద్దా? ఆ వచ్చిన పదో కీర్తనలు ఏమన్నాడు? దేవుడు లేడు అనుకుని వాళ్ళు ఏమంటారంట, పొగరెక్కి విచారణ చేయడు, దేవుడు లెక్క చేయడు అనుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు లెక్క చేస్తాడని చెప్పిందా? నువ్వు మాట్లాడినట్టుగా లెక్క చేస్తాడా లేదా? లెక్క కౌంట్ చేస్తాడా లేదా? మాటలకు నువ్వు లెక్క అయినా చెప్పాలి, ఆ మాట్లాడినందుకు అర్థమైనా చెప్పాలి. నేను ఇందుకోసం మాట్లాడాను ప్రభువా అంటే ఆయన అంటాడు, నేను నీకు బైబిల్ మొత్తంలోనూ వాక్యానుసారమైన జీవపు మొత్తంలోనూ ఇలాంటి పనులు చెయ్యకూడదని నీకు నిబంధన ఇచ్చాను. ఆజ్ఞాతిక్రమము పాపము నువ్వు ఎందుకు చేశావు? కానీ దేవుడు ఎప్పుడు కూడా చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు మనలాగా కవ్వించడు. ఎలాగా? నేను చేయద్దనా ఎందుకు చేసావు చెప్పు 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 చెప్పు. ఏంది బాటానా బిఎస్సీనా? నీ చెప్పులు ఫ్లిప్కార్టా? చెప్పు 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 అంటే ఏ చెప్పు చూపించాలాడు? దేవుడు ఇప్పుడు అలా చెప్పు 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 అని నిన్ను కవ్వించడట. ఈజ్ అ సింపుల్ థింగ్ అండి. నువ్వు మాట్లాడినంత స్క్రీన్లో కనపడుతుంటుంది, నీకే, ఎవడికో కనపడదు. దేవుడు మళ్ళీ సిగ్గుపరచడు. నావన్నీ పక్కింటి వాడికి, ఆ ఎదురింటోడికి, అక్కడ ఉంచినోడికి చూపించడు. ఎవడి జడ్జిమెంట్ ఆడి కళ్ళ ముందుకు వస్తుంది. నీకు కూడా తెలుస్తుంది కొంచెం మెచ్యూర్డ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత, అరే నేను ఇంతకుముందు ఎంత అసహ్యంగా ప్రవర్తించాను అని. మీరు నిజమైనటువంటి ప్రేమ బంధంలోకి వెళ్ళిన తర్వాత మీలో ఈ ప్రాబ్లమ్స్ రావు, నేను చెప్పినవి రావు. పరిపూర్ణ ఐక్యతలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ చిరాకు పడడం, అసహించుకోవడం, కోపగించుకోవడం, తిరుగుబాటు చేయడం, మాట్లాడడం, రెచ్చగొట్టడం, కవ్వించడం, ప్రభావవంతమైన పదాలను వాడి అవతల వాళ్ళని హ్యూమిలేట్ చేయడం ఇవన్నీ రావు. అరే నా వైఫ్, నా హస్బెండ్, నా కుటుంబం, నా మనిషి, అది వచ్చేస్తుంది, ఆ ప్రేమతత్వం వస్తుంది. సో ఎప్పుడైనా అలాంటి పదభావాలు వస్తున్నాయి అంటే అట్లోంచి చాలా జాగ్రత్తగా ఉద్రేకపూర్వకమైన పరిస్థితులు రాకుండా ఉండడానికి ప్రయత్నించేయండి. అయితే ఇక్కడ ఒక సమస్య చెప్పాలి మీకు. ఏంటంటే ఈ పోరాడుతున్నటువంటి పరిస్థితి కానీ, ఆరాటం కానీ, ఆవేశం కానీ, పదాలు కానీ, ఇవన్నీ మీరు ఇప్పటి వరకు చెప్పిన సినారియో ఆఫ్ సిచ్యువేషనల్ అవుట్కమ్స్ అన్నీ కూడా ఎండ్ రిజల్ట్ ఏంటో తెలుసా? ఇలా అయిపోవడమా, ఇలా అవడమా? ఆలోచించండి. సపరేట్ అవడమా, క్లోజ్ అవడమా? ఓపెన్ చేయటమా, క్లోజ్ చేయటమా? ఇలాంటి రప్చరంతా చేస్తున్నటువంటి ఆ బింకపు స్వభావము యొక్క అంతర్యము ఏంటో తెలుసా? మీరు విడిపోవడం గురించి చాలామంది ఆలోచిస్తారు. కాదు, అట్రాక్ట్ చేయటం, క్లోజ్ చేయటం, దాన్ని లాక్ చేయాలనుకోవటానికే చేస్తారు ఈ ప్రోగ్రాం. దీని అవుట్కమ్ మీకు తెలియదు, కానీ చేస్తున్న మనిషి యొక్క ఉద్దేశం అయితే మీరు ఎరగొట్టాలి, దొరికించుకోవాలి అని. దొరికించుకోవడం, ఎరగొట్టడం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే టు అట్రాక్ట్ మీ, నేనేంటో తెలుసుకోవాలని, అంతే. మీరేంటో పట్టుకోవాలని. నిజం చెప్తే మీరేంటో మీ గురించి మీకు తెలియక మాకు చెప్పాలనుకుంటున్నారు, అంతే. మీరేంటో మీకు తెలిసిపోతే మీరు బయట చెప్పాల్సిన పని ఏంటి? సో అప్పుడు మీరు మాకు పాఠం మాకు ఇస్తారు. ఏమని? నేను ఇలాంటి వాడిని, నేను ఇలాంటి దాన్ని అని. అవతల ఆపోజిట్ వ్యక్తికి, పరిస్థితులకు మీరు ఆ ఎదురింటోళ్ళతో గొడవ పడాలనుకుంటున్నారు. అల్టిమేట్ టార్గెట్ ఏంటి చెప్పండి? మీరు గొడవ పడడం యొక్క ఉద్దేశం ఏంటి? మీరు గెలవాలన్నా ఓడిపోవాలన్నా? గెలుపు. ఆడుది కూడా దేనికి పోరాడతాడు? గెలవ. ఎప్పుడు ఇద్దరు గెలుపు పోరాటం, ఓడిపోతాడో ఇద్దరు గెలుస్తారా? నిజం తెలుసా? ఏ గొడవల్లోనూ ఇద్దరు, ఒకడు గెలవడం ఉండదు, ఇద్దరు గెలుస్తారు. ఏ గొడవలో కూడా చంపుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం యుద్ధంలో ఒకడు గెలుస్తాడు, గొడవలో మాత్రం ఇద్దరు గెలుస్తారు. మీకు అర్థం కాలేదు కదా? ఇద్దరు గొడవాడేసి ఆయాసాలు వచ్చేసి తలుపులేసి వెళ్ళిపోయిన తర్వాత అవతలోడు ఏమనుకుంటాడు తెలుసా? దెబ్బకు నోరు మూసుకుని వెళ్ళిపోయాడు అనుకుంటాడు. ఈడేమనుకుంటాడు తెలుసా? అందుకే మూసుకుని వెళ్ళిపోయింది. ఇద్దరికి గెలుపులే. యుద్ధంలో మొత్తం తల ఎగిరిపోద్ది, అటు సస్తాడు. నీకు విజయమో వేరే స్వర్గం దొరుకుద్ది, గొడవల్లో దొరుకు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఏ గొడవ పడకు, ఎవరో గెలవరని. ఎవరితోనైనా అంతే. ఆత్మీయత బాగా తెలుస్తుంది. సో జాగ్రత్త సుమి. ఈ పరిస్థితుల్లో ఇది ఆకర్షణీయమైన అట్రాక్షన్, అటెన్షన్ కోసమే పోరాడతారు ఈ బింకపు స్వభావం కలిగిన మనుషులు. టు అట్రాక్ట్ ఆర్ టు అటెన్షన్, టు బ్రింగ్.
వాళ్ళని ఆకర్షించడానికో, వాళ్ళని అటెన్షన్, నా సంగతి ఏంటో నీకు తెలుసుకోవాలి అనడానికే చేస్తారు ఈ ప్రయత్నం. ఆర్ఎల్స్ రియల్ థింగ్ ఏంటి అని అంటే, నీలో ఉన్నది దేవుడేనండి, నీలో ఉన్నది దేవుని ఆత్మేనండి, దైవ స్వభావమేనండి, శరీరం రూపమంతా దేవుందేనండి. నువ్వు తప్పు చేసేంత చెడ్డదానివి, చెడ్డవాడు అయితే కాదు. పాపము చేయటానికి కోరిక కలిగిన శరీరం నీకుంది, కానీ పాపపు శరీరం కాదు. మళ్ళీ అర్థం చేసుకోండి. అందుకే మీరు అసహించుకునేటప్పుడు దేవుడు మనల్ని ఎందుకు అసహించుకోడు అంటే, మనం ఆయన ఇమేజ్లో ఉన్నాం కాబట్టి అసహించుకోడు. మనం ఆయన పోలిక కాబట్టి. ఆయన పోలికగా ఉంది కదా అని చెప్పి నా శరీరాన్ని తుక్కు చేసుకుంటానంటే ఊరుకుంటామా? మీ పిల్లలు కొన్ని దెబ్బలు తగిలి వస్తారు, సూపరు అని అంటావా? నువ్వు మందు కడతావా? అంతే దేవుడు. నువ్వు తప్పు చేస్తున్న శరీరానుసారమైన తప్పు చేసి బలహీనమైన పరిస్థితిలోకి వచ్చినా కూడా నిన్ను వచ్చుకుంటాడు, నిన్ను ప్రేమించుకొని చేస్తాడు. అది ప్రేమ అంతే. కుమారుణ్ణి పంపిరు గాయాలుగా మాన్పించాడు. ఆయన పొందిన దెబ్బలతో మనకు స్వస్థ అంటే ఏంటి? నిన్ను హీల్ చేయడానికి ఆయన కొడుకుని పంపించుకున్నాడు. అది ఆయన ప్రేమ. సో మనం కూడా అది చేయటానికి వీల్లేదు. అంటే ఈ బింకపు స్వభావము అలాంటి బలహీనతకు వెళ్ళి ఎండ అక్కడ ఆగిపోద్ది. అయితే ఆఖరి విషయం ఏంటంటే, ఎవరు ఏం సాధించినా ఈ బింకములాడేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఏది సాధించినా అల్టిమేట్గా వాళ్ళ అంతరంగం మోసమవుతుంది. సాధించిన దాని యొక్క ఫలితం మోసం. ఎండ్ ఏంటంటే డిసీట్. వాళ్ళు మోసపోతారు. ఎండ్ మోసం. అంతవరకు ఫైట్ చేస్తారు, బట్ ఆఖరిగా మన దగ్గరికి వచ్చింది మిగిలిందంటే ఏం మిగలదు, అది మోసం మిగులుతుంది. మీరు అడగొచ్చు, మోసం కాదు నాకేదో దొరుకుద్ది, నాకేదో వస్తుంది అని అంటే, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు వరకు మీ వయసులో ఏ ఫైట్లైనా మీరు వెళ్ళి ఇలాంటి స్వభావంతో మీరు పనిచేసి నాకు ఇది దొరికిందనే ప్రోగ్రెస్ కార్డు ఏమైనా రాసుకోండి చూద్దాం, ఏమైనా ఉందేమో. ట్రై చేయండి. ఏంటి ప్రోగ్రెస్? ఈరోజు మీరు గెలుస్తారు, రేపు ఓడిపోతారు. 10 సార్లు మీరు గెలుస్తారు, ఒక 20సారి ఓడిపోతారు. 1000 సార్లు మీరు గెలుస్తారు, 1,00,000సారి మీరు కాంప్రమైజ్ అవుతారు. ఆ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే మీ లైఫ్లో గెలిచిన దానికంటే కాంప్రమైజ్ అయిన రోజు ఆనందం ఎక్కువ ఉంటుంది. దట్స్ గాడ్స్ క్రియేషన్. దేవుడు సమాధానమును పంపటానికి వచ్చాడు, కానీ కోపము, ఉగ్రత, శాపం కాదు. సో లైఫ్లో ఎంత దూరమైనా వెళ్ళినా ఈ బింకపు స్వభావము వలన నువ్వు నాశనానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే నేను వదులుతాడేమో, కానీ నువ్వు మార్చుకోవడానికి ఏ తిప్పలు పడినప్పటికీ కూడా నిన్ను తిరిగి తన దగ్గరికే తెచ్చుకుంటాడు, తనతో పెట్టుకుంటాడు. ఆ లోపల నుంచి ఆ హార్ష్ ఆఫ్ థింగ్స్ని మాత్రం రిమూవ్ చేస్తూ ఉంటాడు. మీ లైఫ్లో చూసుకోండి. నేను ఇక్కడ ఎవరైనా 50+ కాపురం చేసిన వాళ్ళు ఎవరైనా 50 ఏళ్ళ దాటి, అంటే కుటుంబ వైవాహిక జీవితం ఒక 45 ఏళ్ళు దాటి ఆ లైఫ్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఇప్పుడు మీ ఆవిడని వదిలేయండి అంటే ఏమంటారు? ఎక్కడ వదిలే, ఏం పిచ్చోడువే నువ్వు, ఎలా వదిలేమంటావు? మీ ఆయన్ని వదిలేయమ్మా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? కొడుకు దన్నో కూతురు దన్నో ఉంటే వదిలేస్తారండో ఆడవాళ్ళు. వాళ్ళకి దన్నుంటే వదిలేస్తారు, పురుషుడు వదలడు. పురుషుడు అందుకే క్రీస్తు స్వభావి, వదలడు. స్త్రీ శరీరం కదా, మొండ పోతే పోయింది, నేను బతుకుతానంటది. ఆ దన్ను కాకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి, వదలరు. వదులుకోవడానికి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాండేజ్ ఎందుకు ఫామ్ అయ్యింది? కణాలలోనూ శరీరములోనూ అంతరంగం కలుస్తుంది. నాన్నగారికి ఇది నచ్చదు, అమ్మ బాధపడుతుంది, అమ్మకి ఇది ఒప్పుకోరు. ఈ విషయాలు మీరు పెళ్ళైన 2 రోజులకో వారం రోజులకో నేర్చేసుకుంటారా? ఎంత సుఖంగా ఉంటుంది మీ జీవితం, ఎంత లాంగ్ లైఫ్ అనిపించవచ్చు. కొట్టుకుంటుంది ప్రాణం. ఈ లక్షణాలను వివాహిక జీవితం మాత్రమే కాక ఆత్మీయ జీవితంతో కూడా పరిష్కారం ఇదే. ఇక్కడికి వచ్చిన తర్వాత, సంఘంలో చేరిన తర్వాత కూడా ఆ నాయకత్వానికి, ఆ క్రీస్తు తత్వానికి, వాక్యమునకు నన్ను నేను లోబరుచుకోలేక, ఇంటిలో లోబడనది దేవుని ఇంటిలో కూడా లోబడడు. సేమ్ ప్రిన్సిపల్ తెలిసిపోద్ది. వీళ్ళు ఈ పనులు ఎందుకు మారలేదు. కొంతమంది పిల్లల విషయంలో యవనస్తులతో చూస్తుంటాం, వీళ్ళు ఎందుకు దేవుని సంగతుల్లో ఇంత కాంపిటేటివ్గా మారట్లేదు అంటే, వాళ్ళ ఇంటిలో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కలిగినటువంటి ఆ హార్మోనీ అండ్ పీస్ ఉండదు. అలాంటి పిల్లల దగ్గర నుంచి డిసైపుల్షిప్ ఎక్స్పెక్ట్ చేయలేను, రాదు, విజేత రాదు. వాళ్ళు ఆత్మీయంగా దేవుని సంగతులు కూడా నేర్చుకోరు. తెలుసుకుంటారు, దే విల్ బి గెట్ ఇన్ఫార్మ్డ్, బట్ దే వోంట్ లెర్న్. ఎందుకు? సంవత్సరాలు పెరిగింది ఎక్కడ? నీ కొంపలోనే. స్కూల్ నీది,
నా దగ్గరికి వచ్చాక కొద్ది రోజులు కొద్ది సమయం చూసి చేస్తే ఇలా ఉండాలనుకుంటారు, కానీ అలా ఉండడానికి మీ ఇల్లు సహకరించదు. అందుకు నీ ఇల్లుని దేవుడు చాలా జాగ్రత్తగా కట్టమన్నాడు. నా దుఃఖం అంతా అది. నీ ఇంటిని పర్ఫెక్ట్గా నువ్వు తయారు చేస్తే నీ పిల్లల్లోకి ఆ తత్వం వస్తుంది, నీ కుటుంబంలోకి, ఆ జనరేషన్లోకి ఆ పరిపూర్ణత ఇన్కాలిక్యులేట్ అవుతుంది. దాని తాలూకా రిజల్ట్ బెస్ట్ రిజల్ట్గా మారిపోతుంది. అది ఫ్యూచర్ జనరేషన్. దేవుడు కడదాం అనుకున్నటువంటి వసుదైక కుటుంబం అది. అది ఒక కుటుంబం అంటే అది సంగమునతో పోల్చాలనుకున్నాడు, అది చర్చిని చూపించాలనుకున్నాడు. అలాంటి చర్చి కనబడద్దా మీకు? ఒకడు పాట పాడితే ఆ రెండోది మూతి మూడిసి వెళ్ళిపోతుంటుంది బయటికి. ఏమంటే ఇదే పెద్ద పాడేస్తుంది ప్రతిసారి. ఇల్లు దేవుని ఇల్లు అలాంటివి ఉండడానికి లేదు, పరపత్యాలు రావడానికి వీలు లేదు. సో ప్రయత్నించేద్దాం. ఇలాంటి లక్షణాలలో మనం సాధించేదైతే ఏమి ఉండదు, కానీ ఈ గుణలక్షణం మన అంతరంగాన్ని దేవుడు పరీక్షించి సంపూర్ణతలోకి నడిపించేటప్పుడు దైవికమైన పరిపూర్ణతలోకి రావడానికి దేవుని సహాయం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం.